గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుత రేవంత్ సర్కార్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాళేశ్వరానికి అన్ని తానేనని కేసీఆర్ చెప్పుకున్నారని, కాళేశ్వరం డిజైన్ లో లోపం బాధ్యత కూడా కేసీఆర్ దేనని ఫైర్ అయ్యారు. కేసీఆర్ తో సీఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అమలుతో సీఎం రేవంత్ డిప్రెషన్ కు గురవుతున్నారని అన్నారు. దక్షిణాది ఉత్తరాది అంటూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. 6 గ్యారంటీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు సీఎం రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు బండి సంజయ్. డిజైన్ చేసింది ఎవరు? వాళ్ళే డిజైన్ చేసింది ఆ ప్రభుత్వమే. ఎందుకంటే కేసీఆర్ పెద్ద ఇంజనీర్ కదా, ఇంకొక అవకాశం ఇచ్చిండు. టోపీ పెట్టాడు, చెల్ల కట్ట పట్టిండు, అసెంబ్లీలో కూర్చున్నాడు. అసెంబ్లీ కూర్చుంటే స్టిక్ పెట్టి మొత్తం డిజైన్ పట్టిండు. దానికి ఇంజనీరు అన్నీ నేనే అన్నాడు. డాక్టర్ నేనే, ఇంజనీర్ నేనే, రైతు నేనే, అన్నీ నేనే, అన్నిటికీ అన్ని వేషాలు వేసిండు. కాబట్టి ఏదైనా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము, బీఆర్ఎస్ పార్టీ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది. దాంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విచారణ చేస్తుందంటే విచారణ ఏది అంటే సిబిఐ అంటుంది. సిబిఐకి నివేదిక తయారు చేయమంటే తయారు చేస్తారు, అది కూడా చక్కగా తయారు చేయరు. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కాడు. ఇద్దరు కలిసి ఇలా రాజకీయాలు, తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నారు. పైకి కుట్లాడినట్టు చేస్తారు, లోపల మాత్రం కలిసి రాజకీయం చేస్తారు. నియోజకవర్గాల పునర్విభజన 33% మహిళా రిజర్వేషన్ అన్న వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రికి టెన్షన్ స్టార్ట్ అయింది. డిప్రెషన్లో పోతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలకు కాకుండా దిగజారి ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిని కానీ, పార్టీలను కానీ, విపక్ష పార్టీ నాయకులను కానీ దిగజారి ఏ విధంగా వ్యాఖ్యలు చేస్తుండో మనం చూస్తాం. ముఖ్యమంత్రి భాష చూసిన తర్వాత తెలంగాణ సమాజం ఇలా నవ్వుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. ముఖ్యమంత్రి భాష చూసిన తర్వాత ఈ తొక్కుతాము, లోపల తొండ దూరం కొడతామనో ఆ భాష చూసిన తర్వాత నవ్వుకుంటున్నారు. జనం మీరే నవ్వుతున్నారు, జనమంతా నవ్వుకుంటున్నారు ముఖ్యమంత్రి భాష చూసి. ముఖ్యమంత్రి గారు వ్యవహార శైలి మార్చుకోవాలి. ఎలక్షన్ రాగానే మాకు గుండ్లు గుర్తొస్తాయి, ఆయనకు గాడి గుడ్డు గుర్తొస్తుంది. ఎలక్షన్ తర్వాత తొండలు గుర్తొస్తాయి, తొక్కులు గుర్తొస్తాయి ఆయనకు. కానీ 6 గ్యారెంటీలు మాత్రం గుర్తురావు ఆయనకు. ఇచ్చిన హామీలు గుర్తురావు. నువ్వు ఉత్తరాది పక్క తెలంగాణ నుంచి ఆలోచించు. నువ్వు ఉత్తరాదికి నాయకుని కాదు, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి. ఎన్నికల ముందు నువ్వు హామీలు ఇచ్చినావు. ఏమైనా హామీలు? 6 గ్యారెంటీలు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. అప్పులు తీరుస్తాము, 6 గ్యారెంటీలు 100 రోజులు కూడా అమలు చేస్తాము అన్నావు. నేను ఆపింది వాళ్ళు అప్పుడే చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తేనే నేను 6 గ్యారెంటీలు అమలు చేస్తానని చెప్పినట్టు నువ్వేమన్నావు? ఎవ్వరు సహకారం అవసరం లేదు, నేను 6 గ్యారెంటీలు అమలు చేస్తాను. ఫస్ట్ నీ 6 గ్యారెంటీ గురించి చెప్పు. ఫస్ట్ 2,500 రూపాయల మహిళలకు, 4,000 రూపాయలు ఆసరా పెన్షన్స్, తులం బంగారము, స్కూటీ, ఉద్యోగాలు, డిఏలు, పిఆర్సీ, ఇవన్నీ రైతు భరోసా, రైతు కూలీలకు 12,000 రూపాయలు, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి. ఇంకా పదవీ విరమణ పొందినటువంటి వాళ్ళకు పైసలు ఇవ్వకుండా ఎంత గోస పెడుతున్నావు నువ్వు. ఇవాళ స్కూళ్ళలో పిల్లలను బయటికి గల్లబట్టి మెడబట్టి బయటకు నూకేస్తున్నాడు. మన ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేవు. వాటి గురించి ఆలోచనగా ఉత్తరాది, దక్షిణాది అన్నీ 6 గ్యారెంటీ నుంచి పబ్లిక్ దృష్టి డైవర్ట్ చేయడానికి ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆడుతున్న నాటకం. ఇవన్నీ మాడితే కేంద్రం ఏమిస్తుందంటే కేంద్రం ఏమిస్తుందో అన్నీ తెలుసు. నువ్వేమిస్తున్నావు చెప్పరాదు. ఫస్ట్ 6 గ్యారెంటీ గురించి ఫస్ట్ చెప్పు. ఉత్తరాది తర్వాత నువ్వు ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తావు, ఉత్తరాది గురించి మాట్లాడుతున్నావా నువ్వు?